మా జీవితాలను స్థిరపరిచేదిగా ఉండాలని కోరుకుంటున్నాను. తండ్రి ప్రభు, అద్భుతమైన రీతిలో నువ్వు ఆ సిలువలో పలికిన 3వ మాట ద్వారా మాకు ఎలాంటి ఉపదేశాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వాలనుకుంటున్నావో అది తండ్రి గ్రహించేటటువంటి జ్ఞానమును, వివేచన, తెలివిని మాకు దయచేస్తావు నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు మనం ఒక కొంగొత్తమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ శ్రమల దినాల్లో దేవుడు మనతో సూటిగా మాట్లాడనుగాక. మరి ముఖ్యంగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు చూస్తే సిలువలో పలికిన యేసుప్రభు వారు పలికిన 3వ మాట మనకు అక్కడ కనబడుతుంది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. మనం ఒకసారి యోహాను సువార్త 19:26 యోహాను సువార్త 19:26 ఒకసారి మనం ధ్యానిద్దాం. 19:26 ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ ఉన్న మాటను మనం పరిశీలించుద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఆమెన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగినాక ఇక్కడ యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న చివరి క్షణం వరకు ఆయన జీవితంలో ప్రేమకు, సంబంధాలకు, అనురాగాలకు, ఆప్యాయతలకు, జాలికి, కరుణకు, దీనత్వానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మళ్ళా చెప్తున్నాను, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న చివరి క్షణం వరకు ఆయన తన జీవితంలో ప్రేమకు, అనురాగాలకి, సంబంధాలకి, మమకారాలకి, సంబంధాలు, ఇరుగు పొరుగు వారితో సంబంధాలు, సత్సంబంధాలు, మానవ సంబంధాలు, మనుషులకు ఉండేటటువంటి సంబంధాల పట్ల, స్నేహాల పట్ల, అనురాగాల పట్ల, మమకారాల పట్ల, ప్రేమ పట్ల, జాలి పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రాధాన్యతనిచ్చాడు. ఎంత ప్రాధాన్యతనిచ్చాడంటే అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు ఎక్కడికక్కడికి సంబంధాలను బ్రేకప్ చేసుకుంటున్నారు మనుషులు. ఒక చిన్న మాట అంటే అలిగి దూరం అయిపోతున్నారు. ఏదన్నా పొరపచ్చాలు వచ్చినా కానీ వెంటనే అనేక రకాలైన రాద్ధాంతాలకు పోతున్నారు. ఆయన నన్ను ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడని క్షమాపణ లేని జీవితాలు జీవిస్తున్నాం ఈ తరంలో. క్రైస్తవులైన మనమంతా ప్రియదేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగా, తెలివిగా మనం ఈ లోకంలో జీవితం జీవించాలి. ఏంటి అనేవి మనం పరిశీలించి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గ్రహిస్తే యేసు ప్రభు వారు చివరి క్షణం వరకు మనం కూడా ఎలా జీవించాలో తెలుసా? చచ్చిపోయేంత వరకు పరలోకం నుంచి దేవుడేసిన సంబంధాలను తెంచుకోకూడదు. నువ్వు ఆ యొక్క గోత్రంలో, ఆ వంశంలో, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో పుడతావని, వాళ్ళ మధ్యలోనే నువ్వు కోడలుగా, కూతురుగా, వాళ్ళ మధ్యలోనే కొడుకుగా, పెద్దవాడిగా, చిన్నవాడిగా, మూడోవాడిగా, ఏడోవాడిగా, పదోవాడిగా ఉంటావన్న సంగతి దేవునికి తెలుసు. అది అనాది ప్రణాళిక, సంకల్ప ప్రకారం నువ్వు అక్కడ పుట్టావు. ఆయన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. కాబట్టి ఆయన ఆ ప్రదేశాల్లో ఏమేమైతే సాతానుడు దొంగిలిస్తున్నాడో వాటిని మనం అందించడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. చాలామంది నిరాశతో కృంగిపోయి, ఆప్యాయత లేక, అనురాగాలు లేక, ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, ఏడుస్తూ జీవోత్సవాల్లాగా ఉంటారు, ప్రోత్సహించేవారు లేక. అయితే మనం అక్కడ పుట్టినందుకు, మనం ఆ ప్రాంతంలో పుట్టడం వల్ల కలిగే ఉద్దేశము, లాభం ఏంటంటే, మనల్ని ఎందుకు పుట్టించాడంటే మనం ఇతరులను ఆదరించాలి, మన బంధాలను ఐక్యపరచాలి, మనం దేవుని ప్రేమతోటి అన్ని బంధాలు కట్టాలి, వాటిని నిలబెట్టాలి. ఎన్ని సాతానుడు తెంచుతున్నా డబ్బు విషయంలో కానీ, లేకపోతే పదవి విషయంలో కానీ, లేకపోతే పొలాల విషయంలో కానీ, స్థలాల విషయంలో కానీ ఆ బంధాలను తెంచడమే సాతాను ప్రయత్నం. అయితే ఆ సంబంధాలను తెగిపోకుండా కాపాడుకోవాలి. అంతం వరకు యేసు ప్రభువారు ఆమె తల్లి గర్భాన పుట్టినాక 30 సంవత్సరాలు బ్రతకటమే కాక ఆ 33.5 సంవత్సరాలు అనేక సత్సంబంధాలు, ఊరు మొత్తాన్ని పెనవేసుకొని పోయాడు. జిల్లాలు, రాష్ట్రాలు, దేశం మొత్తాన్ని నా బంధువులు, నా యొక్క రక్త సంబంధికులు, నేను పంపించినటువంటి నా బిడ్డలు, నా ఇజ్రాయిలా జాతివారు అని ప్రతి ఒక్కరిని జాతీయత అనే బంధంతో కట్టిపడేశాడు, ఊరు బంధంతో కట్టిపడేశాడు.
అనేక రకాలుగా రక్త సంబంధాలతో కట్టిపడేశాడు. అలాగా ఆయన ప్రేమతోటి అనేక మందిని సంపాదించుకున్నాడు. మనం ఎక్కడికి పోతే అక్కడ లోపాలు ఎతకడం, తప్పులు ఎతకడం వల్ల మన బంధాలన్నీ తెగిపోతున్నాయి. అందుకని బంధాలు తెంపుకోవడం, నేను మళ్ళీ చెబుతున్నా, మనం నిజంగా ఒక్క వ్యక్తి 850 కోట్ల మందికి ఉపయోగపడే ఔషధం. ఆ విషయం మనకు అర్థం కావట్లా. చూడండి, ప్రపంచ శాస్త్రవేత్తలందరూ వారు కనిపెట్టిన ఒక బల్బు ప్రపంచంలో ఉన్న సర్వమానవాళికి అంకితం చేశారు. ఒక రైల్వే ఇంజన్ని, ఒక బస్సుని, ఒక టీవీని, ఏదైనా నువ్వు ఏదైతే ఈరోజు వాడుకుంటున్నావో సెల్ ఫోన్ని ప్రపంచ ప్రజలందరికీ అంకితం చేశారు. అంటే వాళ్ళు ప్రపంచ మానవాళి కోసం వాళ్ళు చెమటోడ్చారు, కృషి చేశారు, దానికోసం యుద్ధం చేశారు. యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో ఏం చేశాడంటే, యేసుప్రభు వారు చేసిన గొప్ప పని ఏంటంటే, ప్రతి ఒక్క మనిషితో ఆప్యాయతతో, అనురాగంతో మాట్లాడటం, మంచితనంతో మాట్లాడటం, తెగిపోయిన బంధాలు సరిచేయటం, కట్టడం, తెగిపోయిన సంబంధాలను కట్టడం, బలపరచడం, ఆదరించటం, ధైర్యపరచటం, మమకారంతో పెనవేసుకుని పోవటం, ఇవన్నీ యేసుప్రభు వారు గారు భూలోకంలో ఉన్న చివరి క్షణం వరకు చేశారు. ఇప్పుడు మనం వస్తువులు కొనుక్కోవటం కాదు సంపాదించాల్సింది, మనుషుల్ని కొనుక్కోవటం సంపాదించాలి. మనుషుల్ని సంపాదించడం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆటోమేటిక్గా వస్తువులు అనేవి మన ఎంట తిరుగుతూనే ఉంటాయి. మనం ఈ రోజున ఈ తరం అంతా ఏమైపోయిందంటే వస్తువులు ఎంట పరుగులు తీస్తుంది, మనుషుల బంధాలను పోగొట్టుకుంటుంది. దానివల్ల ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో, ఏ క్షణాన్ని ఏ మనిషి చనిపోతాడో తెలియదు. కాబట్టి మనుషుల్ని ఎక్కువగా సంపాదించుకోవాలి. మానవ సంబంధాల మీద పెట్టిన ఫోకస్ ప్రపంచంలో దేని మీద యేసుప్రభు వారు పెట్టాల. ఇంకా మనం కొంచెం ముందుకు పోతే మొదటి 3 మాటల్లో 3వ మాట ఏం చెప్తున్నాడంటే, అది పర్సనల్కి సంబంధించిన విషయాలు చెబుతాడు. ఇక 4 నుంచి 7 మాటలు తండ్రితో మాట్లాడతాడు. 3 మాటలు 1, 2, 3 మాటలు. ఆ 3 మాటల్లో ఏముంటాయంటే, ఒకటి క్షమాపణ ఉంటుంది, రెండోది విమోచన ఉంటుంది, మూడోది కనికరం ఉంటుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు, ఫస్ట్ది. రెండోది, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, ఇది రెండోది విమోచన. వాడు పాపైనా కానీ ఆ యేసు ప్రభువారిని అంగీకరించాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నాడు కాబట్టి, సృష్టికర్త దగ్గరికే వచ్చి సాగిలపడ్డాడు కాబట్టి ఆయన్ని కనికరించి విమోచించాడు. మూడోది కనికరపడుట. అయ్యో నేను చనిపోయిన తర్వాత నా తల్లిని ఎవరు చూసుకుంటారు, నా తమ్ముళ్ళు పారిపోయారు, మా నాన్న చనిపోయాడు, మరి వాళ్ళు ఖచ్చితంగా ఏమైనా మంచిగా నేను చూసుకున్నట్టు చూసుకుంటారా, నేను చూసుకుంటున్నట్టు మంచిగా ప్రేమ అనురాగాలు చూపిస్తారా? నేను ఇంత నన్ను కొడుతున్నా, తిడుతున్నా, చంపుతున్నా, రాళ్ళకేసి కొడుతున్నా రాని వాళ్ళు రేపొద్దున కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు వస్తే ఏమైనా పట్టించుకుంటారా అని ఆయన కన్నులు వెతుకుతున్నాయి. ఆయన సిలువ మ్రాను మీద నలగొట్టబడుతూ కూడా ఒక గొప్ప బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక శ్రేష్టమైనటువంటి మానవ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, వెతుకుతున్నాడు తన కన్నులతో, నా తల్లిని ఎవరికి అప్పగించాలి, ఎవరి ఇంటిలో పెట్టాలి, ఎవరి ఇంటిలో చేరిస్తే నా తల్లి ఆమె యొక్క సహజ మరణం పొంది మళ్ళా పరలోకాన్ని చేరుకుంటుంది. అప్పుడు దాకా నేను ఇక్కడ ఉండను కాబట్టి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? నా తమ్ముళ్ళు రాలేరు, నా చెల్లెళ్ళు రాలేదు, ఎవ్వరు కూడా ఇక్కడ కనబడలేదు, నేను ఆమెకు పుట్టినానన్న సంగతి వాళ్ళకి తెలుసు, అయినా నా రక్తం కోసం కానీ ఆమె ఏడుస్తున్నా కానీ ఆమెని తీసుకెళ్ళటానికి కూడా రాలేదు అని యేసు ప్రభు వారు కనిపెట్టి, అక్కడ ఎవరైతే తనకి ఇష్టమైనటువంటి ప్రియమైన స్నేహితుడు శిష్యుడు ఉన్నాడో ఆ ప్రకటన గ్రంథ యోహాను గారికి ఆ యొక్క తల్లిని అప్పగిస్తాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకుంటున్న అంశాల్లో ఏం రాస్తున్నాడంటే, మొదటి 3 మాటల్లో మానవాళితో తనకున్న సంబంధాలను పటిష్టపరుచుకుంటున్నాడు. ఈ మూడిట్లో మొట్టమొదటిది క్షమాపణ, రెండోది విమోచన, మూడోది కనికరించబడ్డ. మిగిలిన 4 దేవుడితో తండ్రితో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. యేసు ప్రభువు వారు తాను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినానని చెప్పి యేసు ప్రభువు వారు నిర్గమకాండం మనం 20 అధ్యాయం చదివితే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని 12వ వచనంలో మాట ఉంటుంది. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు అని చెప్పాడు, నెరవేర్చాడు. ఆమె
ఆమె నేను చచ్చిపోతుంటే నిన్నెవడు పట్టించుకుంటాడమ్మా అని ఆమెను వదిలేలా. ఆ క్షణంలో కూడా ఏదైతే ధర్మశాస్త్రంలో రాశాడో మోషే గారు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎందుకు వచ్చాడు ఈ యేసు ప్రభువారు? ధర్మశాస్త్రంలో ఉన్న పొల్లైనా తప్పిపోకూడదు, దాన్ని పూర్తిగా నెరవేర్చడానికి వచ్చాడు. అది నెరవేర్చబడినప్పుడే దాన్ని ఆ పాత నిబంధన అది కొట్టివేయబడి ఇంకా ఆయన చెప్పిన మాటలు కొత్త నిబంధనగా రూపాంతరం చెందుతాయి. పాతది మొత్తం దేవుడు చెప్పింది అన్నీ తన జీవితంలో నెరవేర్చి ఇంకా అది పాతదానిగా పక్కన పెట్టి దానికి ముద్ర వేసి క్రొత్త నిబంధన ఓపెన్ చేశాడు. కొత్త నిబంధన ఇలా ఉంటుంది. కొత్త నిబంధనలో కొట్టుకోవటం, తిట్టుకోవటం, బూతులు మాట్లాడటం ఇలా ఉండకూడదు. క్షమాపణ, దయ, కనికరము, జాలి, ఆప్యాయత, అనురాగాలు, మమకారం, సహవాసం, రొట్టె విరుచుట, ఆత్మను పొందుట, బల్లలో చేయివేయుట, తర్వాత ప్రార్థనలు గడుపుట, ఇవి ఉంటాయి అన్నదానికి ఈ కొత్త తలుపులు తెరవటానికి పాత ధర్మశాస్త్రపు తలుపులను యేసుప్రభువు వారు తన జీవితంలో నెరవేర్చి ముగించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలన్నిటిని పాటిస్తూ దాన్ని మళ్ళీ మనకి రుజువు చూపిస్తున్నాడు. కొరడా దెబ్బలు, చెంప దెబ్బలు, శరీరంపై గాయాలు, తలపైన పెట్టిన ముళ్ళ కిరీటం వల్ల కలిగిన నొప్పి, వీటన్నిటి మధ్య యేసు తన తల్లిని, తనకెంతో ఇష్టమైన శిష్యుని చూస్తున్నాడు. చూడండి ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అది. మనకి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే పక్కన వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఆ పక్కన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది, ఆ పక్కన వాళ్ళకి ఏదైనా సమస్య ఉందని అసలు పట్టించుకో. మన ముళ్ళకి వెళ్ళే మనం చూస్తాం, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి స్వనీతికి వెళ్ళే మనం చూస్తాం, మన శరీరంలో ఉన్న ఆ నొప్పిని, బాధకి వెళ్ళే మనల్ని చూసి మనల్ని మనం ఏడ్చుకుంటూ హైలైట్ చేసుకుంటాం తప్ప పక్కన వాళ్ళు మనకు ముళ్ళు గుచ్చుకున్నా పక్కన వాళ్ళకి ఎన్ని గుచ్చుకున్నాయి అన్న ఆలోచన మనకి రాదు. వాళ్ళని పట్టించుకోం, ఎందుకంటే మన శరీరాన్ని మనం అంత ప్రేమిస్తాం. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, ఆయన కొరడా దెబ్బలు, చెంప దెబ్బలు, శరీరంపై గాయాలు, తలపై పెట్టిన ముళ్ళ కిరీటం వలన కలుగు నొప్పి, వీటన్నిటి మధ్య యేసయ్య తన తల్లిని, తనకెంతో ఇష్టమైన శిష్యుని చూస్తున్నాడు. చూడండి, తనకిష్టమైన శిష్యుని ఎతుకుతున్నాడు. ఈయన దగ్గర పెడితే సేఫ్ జోన్లో ఉంటుందని తన ఇహలోక కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పరలోకానికి వెళ్తున్న టైంలో కూడా ఇహలోకంలో ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతను నెరవేర్చడానికి భూలోకంలో నేను ఏ కుటుంబంలో పుట్టాను, భూలోకంలో నేను ఏ కుటుంబంలో నిలబడ్డాను, ఏ కుటుంబం ద్వారా నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను అనే అంశాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ అర్థమవుతుంది. ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చూశాను. అమ్మాయి ఆమె పురుషుడా స్త్రీ అనేది తెలవదు, కానీ అఘోరి అనే ఆమెను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక అమ్మాయి యూట్యూబ్కి ఎక్కింది, బిగ్ టీవీకి ఎక్కింది. ఆమెని యాంకర్ గారు బతిమలాడుతున్నాడు, అమ్మ ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? మరి నిన్ను 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి గొప్ప చేసి మరి ఈ స్థాయిలో పెట్టిన తల్లిదండ్రులను వదిలేసి అది ఆడ తెలవదు మగ తెలవదు, ఆమె దగ్గరికి వెళ్తే నీకేమవుతుందమ్మా అని అంటే అవన్నీ నాకు సంబంధం లేదు. వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు? నన్ను వాళ్ళ శరీర సుఖం కోసం నాకు ఇప్పుడు నా ఇష్టం నెరవేర్చబడాలి. నాకు నా మనసుకు నచ్చింది ఆమె, నేను ఆమెతోటే ఉంటా, ఆమెతోటే సంసారం చేస్తాను, ఆమెతోటే జీవిస్తాననే మాటలు మాట్లాడుతుంది ఆయన. అమ్మ నువ్వు మైండ్ మెచ్యూర్ కాలేదమ్మా, నువ్వు ఇంకా పరిపక్వత చెందలేదమ్మా, నువ్వు మోసపోతున్నావమ్మా, మీ తల్లిదండ్రులు చాలా కలలు కన్నారమ్మా నేను నీకు అన్నప్పుడు, ఆ కళలు నెరవేర్చాలంటే ఆ కళలతో నాకు సంబంధం లేదు అని మాట్లాడుతుంది ఆ చిట్టి తల్లి. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడవాళ్ళు నవ్వాలు చూస్తున్న ప్రేక్షకులకి, మాట్లాడుతున్న యాంకర్కి సౌండ్లు లేవు. ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటలు బాధ్యతారహితంగా 22 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి గొప్ప చేసిన తల్లిదండ్రులను వాళ్ళు నాకు అవసరం లేదు, నాకు మనసుకు నచ్చిన వ్యక్తి కాడికి నేను పోతానని చెప్తున్న తరంలో మనం చూడండి. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువ మ్రాణం మీద కూడా ఉండి తన ఇహలోక కుటుంబాన్ని చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. అయ్యో నా కుటుంబం నేను పోయిన తర్వాత. మనం కూడా ఇప్పుడు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో, టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోండి మీ కుటుంబానికి చాలా సేఫ్గా ఉంటుంది అని. అలాగా అది 1000 రూపాయలే కట్టడం వల్ల దానికి ఒక మనిషి చనిపోతే ₹1,00,00,000 వస్తాయి. కానీ ఆ 1000 రూపాయలు మనం ఎందుకులే అని నెగ్లిజెన్సీ చేయడం వల్ల మన కుటుంబం రోడ్డును పడుతుంది. సేమ్ ఇప్పుడు ఎవరైతే తెలివితేటలు కలిగిన వాళ్ళు టర్మ్ పాలసీ తీసుకొని ఎలా అయితే కుటుంబాలను తాను లేకపోయినా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారనే
ఆశతో ఎవరైతే అలాంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారో, యేసుప్రభు వారు కూడా నేను పోయిన తర్వాత నా కుటుంబం పరిస్థితి ఏంది అని యెహోలోక కుటుంబం గురించి చాలా లోతుగా పరిశీలించి ఆలోచిస్తూ, నేను వచ్చిన పని అయిపోయింది కదా, నా తండ్రి చిత్తం నెరవేర్చాను కదా, ఇక ఆమెతో నాకు పని లేదు కదా, ఆమె ఒక పాత్ర కదా అని ఆమెను తీసి పడేయట్లా. ఆమె ఇంకా ఎన్ని సంవత్సరాల ఆయుష్ భూమి మీద ఉందో, ఆమెకి ఎంత ఎన్ని సంవత్సరాలు తండ్రి అయిన దేవుడు ఆమెకి ఆమె యొక్క జీవాన్ని పొడిగించి పెట్టాడు, దాచిపెట్టాడు తన లోపల. ఆ జీవం దాచిపడేంత వరకు కూడా, ఆ జీవము మళ్ళీ పరలోకం చేర్చబడేంత వరకు కూడా ఆమెకి ఆ మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆమెకు ఒక తోడు కావాలనే ఆశతోటి దేవాతి దేవుడు ఆమెని ఒక బాధ్యత కలిగినటువంటి శిష్యుడికి అప్పగిస్తున్నట్లు మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, తన ప్రియ శిష్యునికి అప్పగించాడు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా తన తల్లిని ఆదరించుటకు యోహానుకు సామర్థ్యం ఉందని ఆయన గ్రహించాడు. యోహానుకి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆమెను ఖచ్చితంగా చూసుకుంటాడు. ఖచ్చితంగా ఆమెను అన్ని కోణాల్లో ధైర్యపరుస్తాడు. ఎందుకంటే నా శిష్యుడి యొక్క మనసు నాకు తెలుసు. ఎలాగ ప్రజలను ఆదరిస్తాడో, ఎలా ప్రజలను పాలిస్తాడో, ఎలాగ ప్రజలను నడిపిస్తాడో, ఎలాగ వారి కోసం తప్పిస్తాడో, ప్రార్థన చేస్తాడో, అతని యొక్క ఆత్మలో ఉన్న ప్రతి ఒక్క ప్రతిస్పందన నాకు తెలుసు. కాబట్టి అక్కడ నేను యోహానికి నేను ఖచ్చితంగా నా తల్లిని అప్పగించాలని ఆయన తీర్మానం చేసుకున్నట్లు మనం బైబిల్లో చూస్తాం. అంతేకాదు, యోహాను తల్లి తన తల్లి సహోదరి కాబట్టి వాళ్ళ దగ్గర సురక్షితంగా ఉంటుందని తలంచాడు. యోహాను
ఖచ్చితంగా గెలుస్తాడు సాతాన్ని. ఒంటరి ప్రయాణంలో ఒంటరి యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పడగొడతాడు. అందుకనే సహవాసం అనేది చాలా గొప్పది. సహవాసంలో అందరితో కలిసి మనం వెళ్ళినప్పుడు మనకు ఆకలి అనేది వేయదు. కానీ సింగిల్గా ఉన్నప్పుడు 100 రకాలైన రుచులు నీ ముందు పెట్టి నేను పడగొడతాడు సాతాను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సహవాసం ఏం చేస్తున్నది మనం కనుక చేసినాడలా సహవాసాన్ని గెలిచే శక్తి సాతాను గడికి లేదు. సింగిల్గాను ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను పడగొడతాడు. సహవాసం నలుగురు కలిసి ఏదైనా చేయండి, ప్రాణం పోయినా సాతాను వాళ్ళకి ఒక 10 అడుగుల దూరంలో ఉంటారు. అదే ఒంటరిగా ఉండి చేయండి, నీ పక్కనే కూర్చొని నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి చేతుల్లో కాళ్ళల్లో కూర్చున్న మేకులు వేలాడుచున్నప్పుడు ఎంతో నొప్పిగా ఉంటుందో మన ఊహ కూడా అందదు. ఆయన శరీరం అంతా చీలిపోయి భరించరాని బాధతో శరీరం అంతా రక్తమయమైపోయింది. అయినా ఆయన తన గురించి ఆలోచించకుండా విధవరాలైన తన తల్లి గురించి యోచిస్తున్నాడు. చూడండి ఎంత గొప్పగా, అసలు శరీరం అంతా చీలిపోయి ఉన్నది. ఆయన లోకంలో ఉన్న ఊహల్లో, లేకపోతే అయ్యో నేను ఏమైపోతాను, అయ్యో నాకు ఆక్సిజన్ అందుతుందా లేదా, నాకు సరైన ఎవరైనా పెడతారా అని తన గురించి తాను ఆలోచించట్లేదు. అయ్యో నా దగ్గరకు వచ్చి ఎవరైనా దింపుతారా, నా పరిస్థితి ఏంది, నేను జగద్రక్షకుడిని అయి ఉండి నేను ఈ కొయ్య మీద ఇలా ఏలాడిపోతున్నాను ఏందని తన గురించి, తన రక్తం గురించి, అయ్యో నా రక్తం మొత్తం జారిపోతుంది, అయ్యో నా ఎముకలు ఇట్లాగా నన్ను బాధపడుతున్నాయి, అయ్యో నా మాంసం అంతా ఊడిపోతుంది అని తన గురించి తాను ఆలోచించుకుంటూ తన తల్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. దీంట్లో త్యాగం కనపడుతుందండి. యేసు ప్రభు వారు అని మీరు చూస్తే యేసు ప్రభు వారు ఈ లోకంలో దేవుడు కావటానికి ముఖ్య కారణం ఏంటంటే యేసు ప్రభు వారు ప్లస్ త్యాగం = ఈ లోకానికి క్రీస్తు ఇచ్చిన రక్షణ. త్యాగం చాలా గొప్పదండి. ఈ రోజుల్లో త్యాగం అనే మాట కనబడదు. త్యాగం అనే మాట మర్చిపోయింది. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు అవుతుంది త్యాగం అనే మాట మర్చిపోయారు. త్యాగం అనేది లేదు ఇప్పుడంతా స్వార్థం నడుస్తుంది. స్వార్థం, వ్యభిచారం, లంచం, అన్యాయం, అక్రమం, మోసం, సెల్ ఫోన్ పిచ్చి, ఇవి నడుస్తున్నాయి బాగా. త్యాగం అనే పదాలు లేవు. నమ్మక ద్రోహం, వెన్నుపోటుతనం, ఇవన్నీ బాగా ఏళ్ళునుకొని మహావృక్షాలు అయిపోయినాయి ఈ తరంలో. అయితే యేసు ప్రభు వారు తన గురించి తను ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచించేటటువంటి ఆ త్యాగం చూడండి. మీరు 10 రోజులు ఉపవాసాలు ఎందుకు ఉంటున్నారంటే నా కోసం అన్నప్పుడు అది చాలా తప్పు. నీ కోసం కాదు, నీ ఊరి కోసం ఉండాలి, నీ ప్రజల కోసం ఉండాలి, నీ దేశం కోసం ఉండాలి, ఈ ప్రపంచంలో మార్పుల కోసం ఉండాలి. నా కోసం నేను ఉపవాసం ఉంటున్నానంటే అది స్వార్థపూరితమైన ఉపవాసం. నేనైతే చెప్పాను సంఘంలో, అమ్మ నా కోసం నేను ఉపవాసం ఉండట్లేదండి. నేను పరీక్షలు రాసే వాళ్ళ కోసం, దెయ్యాలు పట్టిన వాళ్ళ కోసం, మంత్రాలతో బాధించబడుతున్న వాళ్ళ కోసం, తర్వాత నిరుద్యోగంలో ఉన్న వాళ్ళ కోసం, అప్పులతో ఉన్న వాళ్ళ కోసం, తర్వాత వివాహాలు కాని వాళ్ళ కోసం, సంఘంలో సమస్యల కోసం, సంఘం కట్టబట్టడం కోసం, వీటన్నిటి కోసం ఉంటున్నాను. నా కోసం అయితే నేను ప్రతిరోజు చాలా పరిశుభ్రంగా జీవిస్తున్నాను. నా కోసం నేను ఉపవాసం ఉండాల్సింది కాదు. నేను ప్రపంచ మానవాళి కోసం ఉపవాసాలు ఉండాలనుకుంటున్నాను. నాకు వచ్చే ఫోన్ కాల్స్లో వాళ్ళు విడుదల పొందాలని, నాకు వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లం, నా దగ్గరికి వస్తున్న ప్రతి ప్రాబ్లం కోసం ప్రార్థన చేసినప్పుడు వారు విడుదల పొంది వారు మళ్ళీ నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేసినాక మాకు మేలు జరిగిందయ్యా అని మళ్ళీ సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యాన్ని రికార్డు చేసేటట్లు దేవుడు అద్భుతాలు చేస్తాడని ఆశతో ఉపవాసం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారికి అన్ని దెబ్బలు తగులుతున్నా ఆయన ఎదురుగా ఉన్నటువంటి తల్లి గురించి ఆమె ఏమైపోతుందని ఆలోచిస్తూ ఆమె వైపు చూస్తున్నారు. ఆ త్యాగాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం ఎప్పుడు కూడా మన పిల్లల గురించి, మన ఇంటి వారి గురించి, భర్త గురించి, భార్య గురించి, వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన జన్మ ధన్యమైపోతుంది. ఎప్పుడు నా బంగారము, నా ఇల్లు, నా పొలము, నాది అన్నప్పుడు నిన్ను కనీసం అదేదో అంటారు కదా లోకంలో ఉన్నట్టు నరకం నుండి వచ్చేటటువంటి తీసుకుపోయే దయ్యపు శక్తులు కూడా నిన్ను మెచ్చవు. చూడండి ప్రియులారా, రాసినటువంటి మాటలు ఒకసారి మనం చూద్దాం. అందరూ పారిపోయారు, కానీ తన పక్కనే నిలిచి ఉన్నటువంటి తన ప్రియ శిష్యునిపై బాధ్యతను పెట్టాడు యేసు ప్రభువు.
చూడండి, దేవుడిచ్చినటువంటి వరంలాగా తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడని ప్రభువుకి శిష్యుని గురించి బాగా తెలుసు. అలాగనే ప్రియదేవుని బిడ్డలారా, చరిత్ర కూడా అదే చెప్తుంది. ఏమని? యోహాను చూపించినంతటువంటి నమ్మకత్వం ప్రపంచంలోకి ఎవ్వరూ చూపించలేదు. అంత గొప్ప నమ్మకమైనటువంటి శిష్యుడిగా మనకి యోహాను గారు కనిపిస్తారు. చూడండి, ఆయన ఏమంటాడు? అయ్యా, మీకు ప్రియమైన శిష్యుడు ఎవరయ్యా అంటే ప్రపంచమంతా చెబుతారు. ప్రపంచం మొత్తం పేతురు గారు అని చెబుతారు. అది ఊర్లో జనాలు చెబుతారు. అయ్యా, మీకెవరయ్యా ప్రియమైన శిష్యుడు అని ఆయన అంటే, నా రొమ్మున ఆనుకొని నా తలలో నుంచి నా నోటికి చాలా సమీప దగ్గరగా ఉంది, నేనేం చెప్తున్నానో అది వినేవాడు నా ప్రియ శిష్యుడు యోహాను అని చెప్తారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఏదన్నా డౌట్ వచ్చిందనుకో టక్కన గుండెల మీద పోయి వాలిపోతాడు. అయ్యా, మన 11 మంది ఇలా మాట్లాడుకుంటున్నారయ్యా, మీ ఉద్దేశం ఏందయ్యా అని ఆయన అడుగుతాడు. అప్పుడు ఆయన తన మనసులో ఏదైతే అనుకున్నాడో అది యోహానికి చెప్తాడు. ఆ విషయం తీసుకొని వచ్చి ఆ 11 మందికి యోహాను చెప్తాడు. చూడండి, నా తర్వాత నా బాధ్యతను ఖచ్చితంగా, నమ్మకంగా, యథార్థంగా, నాకంటే ఎక్కువగా ఖచ్చితంగా నా తల్లిని బాగా చూసుకోగలుగుతాడు అన్న నమ్మకం పెట్టుకున్న ఏకైక ప్రియ శిష్యుడు యోహాను గారు. కాబట్టి మరియమ్మ యొక్క వృద్ధాప్యపు జీవితాన్ని ఆలోచించి, తలంచి, ఊహించి, ఆమె ఎలాగా ఏడవకుండా, కన్నీరు కార్చకుండా తనకు దేవుడు అనుగ్రహించిన ఆయుష్ని సంపూర్ణం చేసుకొని పరలోకం వచ్చేదాకా ఎవరి అండర్లో ఉండాలో యేసు ప్రభు వారు ఆలోచించాడు. ఆ 3వ మాట మనకి అదే తెలియజేస్తున్నాము. అక్కడ చూడండి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని ఆమెకి బాధ్యత చెప్పాడు. ఇప్పటి నుంచి నేను కాదు నీ కుమారుని, ఇతడు నీకు కుమారుడు. ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్తున్నాడు, అయ్యా, ఇదిగో ఈమె నీ తల్లి అని చెప్తున్నాడు. మీ తల్లిని ఎలా అయితే మంచిగా చూసుకొని ఆమెను మంచిగా, ఆమెకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఎలా అయితే చేస్తావో ఈమెను కూడా అలాగే చూసుకో అని చెప్పి ఇద్దరికి బాధ్యతలు అప్పగించాడు. ఇక్కడ మరియమ్మకి కుమారుని చూపించాడు, యోహానికి తల్లిని చూపించి మనకి మానవ సంబంధాల పట్ల యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు, మమకారాలు, బాధ్యతల గురించి, కుటుంబం, ఇహలోక కుటుంబానికి మనం చేయాల్సిన త్యాగాల గురించి, ఇహలోక కుటుంబంలో మనల్ని ఎక్కడైతే పుట్టించాడో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, మనం వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మనం చెప్పాల్సిన మాటలు కానీ, మనం ఒక క్రైస్తవుడిగా మనం ఏమి అంతిమ స్టేట్మెంట్ వాళ్ళ గురించి ఏమి ఇచ్చి పరలోకానికి వెళ్ళాలో ఆ విషయాలన్నీ ఆయన శిలువ మీద చేసినట్లు, ఆయన ఏదో దులుపుకొని పోయేటటువంటి వ్యక్తిగా కాకుండా బాధ్యతలన్నీ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిపోయినటువంటి నాయకుడిగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రియదేవులారా, ఇక నుంచి మనం అలాంటి గొప్ప బాధ్యతలను పంచుకునేటటువంటి క్రైస్తవులుగా యేసుని చూసి మనం మార్మనసు పొందాలని, యేసు కాడ ఉన్నటువంటి ఆ గుణాలు మనం కూడా పొందుకొని మన అంతిమ స్థితిలో కూడా మనం అలాగనే దేవుని యొక్క బాధ్యతలను భూమి మీద నెరవేర్చి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసి ఇహలోకాన్ని వదిలిపెట్టాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి స్థిరపరచొద్దులింపచేయను గాక. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం ఇచ్చిన గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుహారం నేడు మాకు దయచేయండి, మరణస్థులను క్షమించిన ప్రకారం మరణం క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుంచి తప్పించుకుని కనుక రాజ్యము, బలము, మహిమ, ఘనత, ప్రభావం అవుతండి. పరిశుద్ధ దేవ తండ్రి, ఈ రోజునైనా 3వ మాటలు మీ పిల్లలనైనా ప్రభా అద్భుతమైన రీతిలో ప్రభా అత్యుత్తమమైనటువంటి బాధ్యతల గురించి, మానవ సంబంధాల గురించి వారికి తెలియజేశాను. ఆ 3వ మాటలో ఉన్న ఆంతర్యాన్ని వారు గ్రహించి, ఆ బాధ్యతలను గ్రహించి, ఆ కుటుంబ లక్షణాలన్నీ కలిగి ఈ లోకంలో నుంచి దేవుడి పిలుపు ఎప్పుడైతే వస్తుందో ఆ పిలుపుని పొందుకొని ముందుకు వెళ్ళబోతున్న సమయంలో వారు ఇంకా ఎలాంటి బాధ్యతలు భూమి మీద నెరవేర్చాలో అది ఇతరులకు అప్పగించి, అందించి, వారికి అన్ని విషయాలు చెప్పినైనా ప్రభా ఇహలోక సంబంధమైన కుటుంబానికి ఎలాంటి పరిచర్యలు చేయాలో నువ్వు పూసగుచ్చినట్లు మాకు అన్ని బయలుపరిచావైనా ప్రభా. ఇహలోక కుటుంబానికి ప్రభా ఎలాంటి ప్రభా పనులు చేసి మేము ఈ లోకాన్ని వదిలిపెట్టాలో మాకు ఒక బాధ్యతను నేర్పి సెలవులో ఒక గుణపాఠాన్ని మాకు అనుగ్రహించి ఆయన మా చుట్టూ ఉన్న సంబంధాలను మేము ఎలా కాపాడుకొని వాటిని ఎలాగా మెరుగుపరుచుకొని ప్రభా పరలోకాన్ని పొందుకునేటటువంటి విషయాలు మాకు నేర్పిన విధానాన్ని బట్టి కోటానికి వందనాలు స్తోత్రాలు
స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. హలో. థ్యాంక్ యూ.